హలో హాయ్. వచ్చేసింది ఈరోజు సెకండ్ మంత్ ఎక్స్పీరియన్స్. అంటే ఎప్పుడో నేను 12 తేదీ 13 తేదీ ఫిబ్రవరి 12 13 తేదీలో సెకండ్ ఎక్స్పీరియన్స్ వీడియో పెట్టాల్సింది. కాకపోతే కొంచెం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వీడియో పెట్టి నా అనుభవం మీద పంచుకోలేకపోయినా. ఇంకోటి వచ్చేసి, కొత్తగా ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ వల్ల ఈ ఎడారి యాత్రికుడు డిజర్ట్ ట్రావెలర్ A1 ఛానల్ కొంచెం గ్రో అయ్యేదానికి మీ వంతు సాయం చేసినట్టు ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ప్రతి వీడియో చూస్తూ ఉంటారు కదా, ప్రతి వీడియో కూడా చూసి వెళ్ళిపోకూడదు. ప్రతి వీడియో చెప్తున్నాను నేను. ప్రతి వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి. నేను టార్గెట్ పెట్టుకోలేదు, నాకు ఈ వీడియోకి ఇన్ని లైక్లు రావాలి, 50 లైక్లు రావాలి, 25 లైక్లు అనేం లేదు. మీరు చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేస్తారనే ఉద్దేశంతో సైలెంట్ అయిపోయినా. అదొకటి. మాట్లాడేది ఏముంది, మాటలు ఎగతాలు చేసేవాళ్ళు చాలామంది అనమాట. మాట్లాడే మాటలు అవి ఇవి ఎగతాలు చేసేవాళ్ళు చాలా. ఒక్కసారి యూట్యూబ్లోకి దిగితే ఆ టెన్షన్ ఏంటి, ఆ స్ట్రగుల్ ఏంటి తెలుస్తుంది అనమాట. ఒక పక్క వర్క్ చేసుకోవాలి, ఒక పక్క ఈరోజు వీడియో పెట్టాలేమో అని ఒక ఆలోచన. ఈరోజు వీడియో పెట్టాలి, ఈరోజు పెట్టాలి కదా డేట్. అంటే సోమవారం పెట్టినాం, మంగళవారం తీసేసినాము, బుధవారం పెట్టాలి కదా, ఈరోజు బుధవారం. ఈ పనింది ఆ పనింది తొందర చేసుకొని వచ్చి అంటే ఎట్టుంటుంది అంటే, ఒకసారి మాట్లాడేది వేరు ఉంటుంది. ఆ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలని ఒక థాట్ వచ్చేది కదా, ఆలోచన. ఎట్టుంటుందంటే, నైట్ నిద్ర పడుతుందో పట్టదో తెలియదు, అట్టుంటుంది అనమాట. ఇంకా వచ్చేసి ఏదైనా సంథింగ్ కామెంట్ చేయండి. నేను ఇంతకుముందు మీకు ప్రైవేట్ వీడియోస్లో చెప్పినాను, చెరువు దగ్గర పోయి వీడియో తీయాలని. అదే అక్కడి నుంచి స్టార్ట్ అయింది సెకండ్ మంత్ జర్నీ. అక్కడ పోయిన తర్వాత మామూలు తీసినాం వీడియో మాత్రం ఒక 10 నిమిషాల వరకు తీసినాము. వీడియో షూట్ చేసిన తర్వాత వచ్చేసి పట్టుకున్నారు అనమాట. మమ్మల్ని పట్టుకొని, ఎందుకు వీడియో చేస్తాను, ఫోటో తీసుకుంటానవా, వీడియో తీస్తానవా? నేను చెప్పేసి ముందు చెప్పాలి కదా యథార్థంగా. వీడియో తీస్తాను అనేటప్పటికి మొబైల్ లాక్ వేసుకున్నారు. 1.5 గంట డిస్కషన్ జరిగిన తర్వాత, మళ్ళీ మొబైల్ ఇచ్చిన తర్వాత, మళ్ళీ కొన్ని ఏదో ఉంటాయో సంథింగ్ పోయినట్టు ఉన్నట్టు ఉంటాయి కదా, వాటిని మళ్ళీ షూట్ చేసుకొని చెప్పి చచ్చిన. మేము ఇక్కడనే కాపలాదారుని అడిగినాము, సరిపోయి తీసుకొని తొందరగా వెళ్ళిపోండి, తీసుకుంటే తప్పేం లేదు, కాకపోతే ఇక్కడ కొందరు వచ్చారు, వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, వెళ్ళిపోండి అని చెప్పినాను. వాళ్ళకి అతనికి చెప్పేసి పట్టుకునే అతనికి, మొబైల్ తీసుకునే అతనికి, సరే ఓకే వెళ్ళిపోండి అని చెప్పిండు. ఇది నా ఎక్స్పీరియన్స్. తిరిగినాం, ఎడారిలో తిరుగుతాను. ప్రతి ఒక్కరు కొందరు ఏమంటారంటే, ఎడారే ఇసుకలను చూపించాలి, ఇసుకంటే ఎడారి జీవితాలు. డెజర్ట్ ట్రావెలర్ దొరికేది ఎడారిలో ఇసుక గుడిసెలు, అక్కడక్కడ చిన్న చెట్లు తప్ప ఇంకేం దొరకవు, అంతే కదా. అండ్ వచ్చేసి కొందరు వచ్చేసి, అంటే నాకు మెసేజ్లో కాదు, నా పర్సనల్గా యూట్యూబ్లో నాకు కామెంట్ చేయకుండా పర్సనల్గా చేసి, ఎలా థంబ్నెయిల్ క్రియేట్ చేసుకుంటున్నావు, కొంచెం పర్లేదు బాగానే ఉంది, ఎలా చేసుకుంటాను అంటే, నేను ఒకటే చెప్పిన, నేను చేసుకునేది ఇన్షాట్లో వీడియోలు క్రియేట్ చేసుకుంటా. అండ్ వచ్చేసి ఫేస్ యాప్ ఉంది కదా, యాప్ ఒకటి ఉంది, ఫేస్ యాప్ ఒకటి, దాంట్లో నేను థంబ్నెయిల్ క్రియేట్ చేసుకుంటా. ఏమంటే క్లారిటీ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా మనం బ్యాక్గ్రౌండ్లో వినిపోతే మంచి కూరగాయలు, అదే ఏ సంబంధించిన థంబ్నెయిల్ కావాలో దానికి సంబంధించిన, అదే వ్యవసాయానికి, డిజర్ట్ సంబంధించింది, వర్షానికి ఇటు సంబంధించిన థంబ్నెయిల్ కావాలన్నా దాంట్లో ఈజీగా అంటాం. కొంచెం ఈజీగా ఉండేదే పోతాం కదా, పెద్ద ప్రాసెస్లో మనం నేను పోలేనా. ఫస్ట్లో కూడా అదే మాట చెప్పిన నేను, నాకు అంత ప్రాసెస్. ఇన్షాట్, ఫేస్ యాప్, ఇదే తప్ప ఇంకేం లేదు. ఈ ఎక్స్పీరియన్స్లో నా వీడియోస్ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్లకి అండ్ లైక్ చేసే వాళ్ళకి, కొత్తగా కాబట్టి సబ్స్క్రైబర్లకి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదములు. మీరు ఎవరైనా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసి కామెంట్ రూపంలో తెలిపితే నాకు తెలుస్తుంది అనమాట, పలాంది నేను చేసుకోవాలి అని, పలాంది చేసుకోవాలి నేను అని నాకు తెలుస్తుంది కదా మీరు చెప్తా ఉంటే. ఇంకా వచ్చేసి నాకు తోడుగా అంటే బంగ్లాదేశ్ పిల్లోడు తెలుగు రాదు, ఏం చేద్దాం, నాకు తోడుగా వచ్చాడు ఆ పిల్లోడు. ఎందుకంటే నేను వీడియో తీసుకోవాలనుకుంటే ఆ పిల్లోడు వచ్చి షూట్ చేస్తాను అనమాట. వీడియో షూట్ చేయబడి ఏంటంటే, మనం మొబైల్ ఇట్లా పట్టుకుంటే ఓన్లీ జస్ట్ ఈ ఎడ్జ్ వరకే ఉంటుంది అనమాట. పట్టుకొని మళ్ళీ ఇట్లా లాంగ్ పెట్టుకుంటే ఏమవుతుందో ఏమో, తను అట్ట ఇటు కదులుతాడు కదా ముందే. ఏమైనా కొంచెం అట్ట ఇటు కలితే మనకు వ్యూవర్స్ వచ్చేసి ఏంటిడు అటు తిరుగుతా ఉంటారంటే, గాలి మాకు ఎడారిలో ఎక్కువ గాలికి సెల్ఫీ స్టిక్ పట్టుకోవాలని ఇటు పట్టుకోవాలన్నా మొత్తం నా చేయి తప్ప ఇంకేం కనపరాదు, ఈ బాట తప్ప.
అందువల్లే నేను అప్లోడ్ తీసుకొని పోయి వీడియో తీసుకుంటా ఉంటా. సరే, ఈ నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు పంచుకున్నా. ఇంకొచ్చేసి ఎడారిలో మాకు ఏముండవు. ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్తా ఉంటా. కొందరు ఏమనుకుంటారు, ఎడారిలో ఇసుక ఏం చూపించాండి, చిన్న చెట్లు చూపించాండి అంటారు కదా మీరు. మళ్ళీ సెకండ్ చెప్తాడా. నేను చూపించాల్సింది అదే. నేను పెట్టుకునేదే ఎడారి యాత్రికుడు. నాకు ఆ కూడు ఉంది, నాకు ఈ చికెన్ ముక్క ఉంది, ఆ వంట ముక్క ఉంది, నేను పెట్టడంలే. మర్చిపోయిన తొందరలో కూడా మా ఎడారి వంటలు ఎట్లా చూడాలి కదా, అవి కూడా నేను వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. చూడండి ఆ వీడియో. మా ఎడారి వంటలు ఎట్లుంటాయి అంటే, చిసుకులా కదా, ఎట్లుంటాయి మీకు కూడా తెలుస్తుంది కదా ఎడారి వంటలు ఎట్లుంటాయా అన్నది. సరే సరే, ఇంతవరకు నాకైతే ఎంతమంది సపోర్ట్ చేసినా ప్రతి ఒక్కటి మళ్ళీ ఒకసారి వేడుకుంటాడా. చూసేవాళ్ళు లైక్ వేసిపోండి అన్న. మీరు ఒక్కసారి లైక్ చేసినారంటే 10 మంది లైక్ వేసారంటే మీ వెనకాల 60 మంది వచ్చి చూస్తారనమాట ఆ వీడియోని. అంటే యూట్యూబ్ దొబ్బుతుంది అనమాట. పోండి ఒక 10 మంది ఇష్టపడినారు, మీరు ఒక 10 మంది ఇష్టపడండి అని చెప్పి వాళ్ళకు రికమెండ్ పంపుతుంది అనమాట, పుచ్చేస్తుంది అనమాట యూట్యూబ్ నా వీడియోని. కొందరికి కొంచెము వాళ్ళు నేను అడుగుతాను మిమ్మల్ని, అంటే రిక్వెస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ప్రతి వీడియోలో మీకు రిక్వెస్ట్ చేసుకుంటే ఒక లైక్ వేయండి, నాకు ఒక లైక్ వేయండి. అంటే ఎడారి కదా, అయ్యబ్బా ఏందబ్బా ఇసుక అనుకోకండి. ఎడారి నేను పెట్టుకునేదే ఎడారి యాత్రికుడు A1 ఛానల్. అందువల్ల మీకు ప్రతిదీ మీకు చెప్తానే ఉంటాయి కదా. ఎందుకంటే ముందుదే చెప్పకుంటే ఇబ్బంది. ఎందుకంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఏంది పిల్లడు ఎప్పుడు ఎడారిలో చూపించానడే, ఆ ఇసుక చూపించాడు, ఆ చెట్టు చూపించాడు. మేము పోయే దావన మొత్తము అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కొత్తగా పోయేటప్పుడు అట్లే ఉంటుంది కదా. అందువల్ల నేను ప్రతిదీ తీసుకుంటూ పోతాను, మీకు చూపించాలి కదా, క్లారిటీ ఇవ్వాలి కదా. అందువల్ల నేను ప్రతిదీ చూపించాను మీకు. చిన్నది ఇసుక కానీ, ఇసుకలో చిన్నది ఏదైనా కాయినా రాయినా కానీ చూపించాలి. ఎందుకంటే ఎడారి మాది, ఎడారి బతుకులు ఎట్నే ఉంటాయని. ఎడారి కష్టాల కోసమే ఈ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసినాము, ఎడారి యాత్రికుడు A1. దాని లోగో కూడా అట్టే ఉంటుంది చూడండి, ఒంటెలు ఎడారి. ఒంటెల బతుకే మాది. మేము ఎండలో ఒంటెలు ఎట్టు ఉంటాయో మేము కూడా ఎడారిలో అట్టే ఉండాలి. అందుకని నేను ఎడారి యాత్రికుడు అంతే, A1 ఛానల్. ఒకసారి మీరు ఒక 10 మంది మనసు పెట్టి లైక్ చేసినట్టే మీ తరపున ఒక 60 మందికి యూట్యూబ్ పుష్ చేస్తుంది అనమాట. అప్పుడు నాకు కూడా కొంచెము ఇంకొక వీడియో ఏమైతే బాగుంటుందా, ఇంకా దూరం పోవాలి కదా, మీరు చూసే వాళ్ళకి బాగుంటుంది కదా అనే రకంలో నేను ఆలోచించి వీడియో తీసుకున్నాను. టెన్షన్, ఒక పక్క వర్క్ చేసుకోవాలి, ఒక పక్క వీడియో చేయాలి, ఒక పక్క వర్క్ చేసుకోవాలి, ఒక పక్క వీడియో చేయాలి. ఒకసారి మాటలు కాదు, ఒకసారి యూట్యూబ్లోకి దిగితే ఆ రంగాటం ఏందో తెలిసిపోద్ది. నేను కూడా అనుకుంటాను, అబ్బా ఒకసారి టక్ కొట్టే చేసినాం. ఇప్పుడు తెలుస్తుంది రంగాటం. మనం ఏమైనా చేయలేదంటే కనుక లాస్ట్ లైవ్ పెట్టలేదన్నా కానీ 24 hours, ఇప్పుడు లైవ్ తీసుకుందాం 24 hours నాకు అకౌంట్ వెరిఫికేషన్ ఇచ్చింది. లైవ్ పెట్టాలన్నా కానీ ఇబ్బంది, కానీ చేయాలి. ఎందుకంటే వ్యూవర్స్ కోసం చేయాలి కదా, ఏదో ఒక విధంగా చేయాలి, వీడియో అప్లోడ్ చేయాలి. మీ తరపున మీరు సంతోషపడాలి, మీ తరపున నేను సంతోషపడాలి. సరే అన్న, మరి చూస్తూనే ఉండండి ఎడారి యాత్రికుడు A1 యూట్యూబ్ ఛానల్ని. మళ్ళీ వీడియోతో మీ ముందరకు వస్తా. కొన్ని మంచి వీడియోలు అంటే ఇంకా పోవాలి. కొంచెం ఎక్కువ నాకు హిందీ వాళ్ళే కనపడతారు కాబట్టి భయపడతాను. మన తెలుగు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా అంటారేమో, ఇది ఒక చిన్న భయం అనమాట. అంటే క్లారిటీ చెప్పాలి కదా. భయం అంటూ ఏమో అట్టగా చెప్పాలి. మీరు క్లారిటీకి నేను ఇవ్వాలి. నేను క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను క్లారిటీ ఇచ్చాను. ఎక్కువ బంగ్లాదేశ్ వాళ్ళు, యూపీ వాళ్ళు ఉండరు. కానీ పర్వాలేదు, కొంచెం 4-5 మంది హిందీ ఉంటారు కదా. సో వింటామంటే కామెంట్లో తెలపండి. కుమ్మేడు బంగ్లాదేశ్ భాషలో ఒకసారి పెట్టిన వీడియో బంగ్లాదేశ్ లాంగ్వేజ్లో మాట్లాడిన పిల్లడికి పోతాం. హిందీ వచ్చిన రాని హిందీలో కొట్టి అట్ట బుల్లాడితేనే కదా బురద అయ్యేది, లేకపోతే అవ్వదు కదా. సరేనైతే చూస్తానండి ఎడారి యాత్రికుడు A1 ఛానల్ని. మళ్ళీ వీడియోతో ముందరకు వస్తా. అంతవరకు నమస్కారం.